ఫ్రెండ్స్, అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారు, ఉగాది పండుగ యొక్క విశిష్టత ఏంది, మొత్తం వివరాలు డీటెయిల్స్గా తెలుసుకుందాం. ఓకేనా? కీప్ వాచింగ్. ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహ స్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేటందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అలాగే కాలగణాన్ని, గ్రహ నక్షత్ర ఋతు మాస వర్షాదిక్కులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈరోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాథ ఉంది. ఉగాది, యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది అనే శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈరోజు గుడిపడ్వాగా, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పోయిలా బైశాఖుగా జరుపుకుంటారు. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి, ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం. వేప పువ్వు సేదు, బాధ కలిగించే అనుభవాలకి సంకేతం. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులను దీనికి సంకేతం. పచ్చి మామిడి ముక్కలు వగరు, కొత్త సవాళ్ళను ఎదుర్కొనటానికి ఇది సంకేతం. కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితుల బారి నుండి బయటపడటానికి ఇది సంకేతం అన్నమాట. ఈ విధంగా అన్ని రుచులను ఆ ఉగాది పచ్చడిలో కలిపారంటే అవి అన్ని భావనలు, మనిషిలోని ప్రతి ఒక్క భావనలను అందులో తెలియపరచటమే ఈ ఉగాది పచ్చడి యొక్క ప్రాధాన్యత, విశిష్టత. ఈ విధంగా ఉగాది పచ్చడిని తెలుగువారు చాలా భక్తి శ్రద్ధలతో ఆంధ్రప్రదేశ్లో జరుపుకుంటారు. మేము చిన్నప్పుడు కూడా చాలా భక్తి శ్రద్ధలతో మేము ఒకరోజు ముందే మేమే స్వయంగా వేప చెట్టు దగ్గరికి వెళ్ళి వేప పూత తీసుకొని వచ్చి, మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడి పండ్లు తీసుకొని వచ్చి మా గుడిలో శివాలయంలో ఉండే పూజారి గారికి ఇచ్చేవాళ్ళం. ఆ పూజారి గారు రాత్రంతా వేప పచ్చడి తయారు చేసి ఉదయాన్నే గ్రామంలోని వారందరికీ ఇంటింటికి తిరిగి ఉగాది పచ్చడి పంచేవారు. ఆ ఉగాది పచ్చడి పంచినప్పుడు ఆ గ్రామంలో వాళ్ళు వారికి పండిన కందులు కానీ, మినుములు కానీ, పెసలు కానీ, బియ్యం కానీ, అలసందలు కానీ ఏవో ఒకటి వారికి పండినవి పంతులు గారికి ఇచ్చేవాళ్ళు.
ఆ పంతులు గారి వెంట మేము పిల్లలందరం తిరిగి ఆ రైతులు ఇచ్చిన ధాన్యాన్ని సేకరించి ఆ సంవత్సరానికి సరిపడా ధాన్యం ఆ రోజు పంతులు గారికి వచ్చేయి. ఆ ఊరు మొత్తం తిరిగి మేము ఆ ఆహార ధాన్యాలన్నీ వసూలు చేసి పంతులు గారికి ఇచ్చేవాళ్ళం. పంతులు గారు కూడా మాకు ట్యూషను చాలా అందరికీ పిల్లలందరికి కూడా ఫ్రీగా చెప్పేవాళ్ళు. వారు గుడిలోనే చెప్పే